హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మనం మారుతి సుజుకి యొక్క మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ ప్రీమియం ఎస్యూవీని రివ్యూ చేయబోతున్నాం. అది వచ్చేసి లేటెస్ట్గా లాంచ్ అయిన ఇన్విక్టో. సో ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, దీని యొక్క సీటింగ్ స్పేస్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి కవర్ చేస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నా యొక్క రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ ఈ సుజుకి యొక్క ఇన్విక్టో ఏదైతే ఉందో ఇది టొయోటా ఇన్నోవా హైక్రాస్ బేస్ చేసుకుని డెవలప్ చేస్తుంది. మనకి ఆల్రెడీ తెలిసిన విషయం, ఇండియాలో టొయోటా అండ్ మారుతి సుజుకి దే ఆర్ వర్కింగ్ టుగెదర్. సో దాన్ని బేస్ చేసుకుని సుజుకి వాళ్ళు డిజైన్ చేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఇన్విక్టో వచ్చేసి మనకి బేసిక్గా 2 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది, జీటా ప్లస్ అండ్ ఆల్ఫా ప్లస్. అయితే మన ముందు ఉన్నది బేస్ వేరియంట్ జీటా ప్లస్. ఈ జీటా ప్లస్లో మనకి బోత్ 7 సీటర్ అండ్ 8 సీటర్ వర్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న జీటా వర్షన్ వచ్చేసి మనకి 7 సీటర్ వర్షన్ వస్తుంది. దీని యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకుంటే దీని యొక్క లెంత్ వచ్చేసి 4.75 మీటర్స్ ఉంటుంది. విడ్త్ లేదా వెడల్పు వచ్చేసి మనకి 1.85 మీటర్స్ ఉంటుంది. హైట్ వచ్చేసి 1.79 మీటర్స్ అండ్ వీల్ బేస్ కనుక చూసుకుంటే ఓవరాల్ వచ్చేసి మనకి 2.85 మీటర్స్ ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఈ ఇన్విక్టోలో వచ్చేసి మనకి 4 సిలిండర్ 2 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 186 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 206 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి ఓన్లీ ఈ CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంటుంది. అండ్ డ్రైవ్ టైప్ కూడా చూసుకున్నా ఇది 2 వీల్ డ్రైవ్, ఇది 4 వీల్ కాదు. నెక్స్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ లేదా మైలేజ్ విషయానికి వస్తే క్లెయిమ్డ్ వచ్చేసి మనకి 23.24 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ఇచ్చారు. సో ఆన్ అండ్ యావరేజ్ మీరు 17 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్టు మనకి 52 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. హైబ్రిడ్ కాబట్టి ఈ ఇన్విక్టో సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ కార్ అని చెప్పుకోవాలి. కలర్స్ విషయానికి వస్తే మన ముందు ఉన్న ఈ ఇన్విక్టో వచ్చేసి మిస్టిక్ వైట్ కలర్లో ఉంది. దాంతోపాటు మనకి మెజెస్టిక్ సిల్వర్, స్టెల్లార్ బ్రాన్స్ అండ్ నెక్సా బ్లూ కలర్లో అయితే ఈ ఇన్విక్టో అవైలబుల్గా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం ఈ బేస్ వేరియంట్ జీటా ప్లస్కి అండ్ టాప్ వేరియంట్ ఆల్ఫా ప్లస్కి ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. దానికన్నా ముందర దీని యొక్క డిజైన్ లాంగ్వేజ్ అండ్ ఎక్స్టీరియర్స్ చూద్దాం. ఆల్రెడీ సో బేసిక్గా ఓవరాల్ డిజైన్ కనుక చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ టొయోటా ఇన్నోవా హైక్రాస్ లానే ఉంటుంది. బట్ మనకి హెడ్ ల్యాంప్స్ కానీ టేల్ ల్యాంప్స్ కానీ ఫ్రంట్ ఉన్న గ్రిల్ కానీ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే కనుక సుజుకి స్టైల్ గ్రిల్ వచ్చింది. ఏదైతే మనం గ్రాండ్ విటారాలో చూసామో సిమిలర్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చింది గ్రిల్కి. బట్ ఇక్కడ గ్రిల్ సెక్షన్ కనుక చూసుకుంటే మనకి 2 పార్ట్స్ కింద వచ్చాయి. అండ్ గ్రిల్ చుట్టూ కనుక చూసుకుంటే మనకి బోల్డ్ అంత క్రోమ్ యూస్ చేయడం జరిగింది. సో ఈ క్రోమ్ యూస్ చేయడం వల్ల మనకి ఓవరాల్ ఫ్రంట్ ఫేషియాలో ఒక క్లాసీ లుక్ అయితే వచ్చింది. అదేవిధంగా ఈ క్రోమ్ ఎలిమెంట్ ఏదైతే యూస్ చేస్తారో ఇది హెడ్ ల్యాంప్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మనకి ట్విన్ LED హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు పైన వచ్చేసి మనకి నెక్స్టర్ LED DRLs ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే పైన మనకి 3 యూనిట్ DRL వచ్చింది. అలా కిందకి వెళ్తే మనకి ఫ్రంట్ బంపర్ సెక్షన్లో టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాని సరౌండింగ్స్ చుట్టూ కనుక చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వచ్చింది. కింద ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో మనకి స్కిడ్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలా సైడ్స్కి వస్తే చూడొచ్చు బాడీ కలర్డ్ ORVMs ఉన్నాయి. దాంట్లోనే మనకి LED టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అలా పైకి వెళ్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది బేస్ వేరియంట్ జీటా ప్లస్ కాబట్టి ఇక్కడ సన్ రూఫ్ లేదు. అదే మీరు దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ఆల్ఫా ప్లస్ కనుక తీసుకుంటే దాంట్లో వచ్చేసి మీకు పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది. ఇప్పుడు అలా కిందకు వచ్చేసి ఇక్కడ వీల్ ఆర్చెస్ చూడొచ్చు. ఇవి వచ్చేసి మనకి స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్ వచ్చాయి. బట్ ఇక్కడ క్లాడింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. టాప్ వేరియంట్లో మనకి క్లాడింగ్ వస్తుంది. నెక్స్ట్ టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 215/60 సెక్షన్ 17 ఇంచ్ వీల్స్. దాంతోపాటు మనకి 17 ఇంచ్ ప్రెసిషన్ కట్ ఎలాయ్ వీల్స్ కూడా వస్తాయి. అండ్ ఇవి వచ్చేసి స్టాండర్డ్ మనకి ఈ బేస్ వేరియంట్ జీటా ప్లస్ అయినా దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ఆల్ఫా ప్లస్ అయినా. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి మనకి వెంటిలేటెడ్ డిస్క్స్ వస్తాయి అండ్ వెనకాల వచ్చేసి సాలిడ్ డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఇది బేసిక్గా క్రాస్ ఓవర్ SUV కాబట్టి మనకి దీంట్లో అయితే 185 mm ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ 18.5 సెంటీమీటర్స్. సో మనకి మోస్ట్ ఆఫ్ ద బ్యాడ్ రోడ్స్ ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. అలా వెనక్కి వచ్చేస్తే పైన మనకి షార్క్ ఫిన్ యాంటెనా, ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ అండ్ దాంట్లోనే మనకి హైమౌంట్ స్టాప్ ల్యాంప్ ఉంది. ఇక్కడ రియర్ విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్ అయితే లేదు, దీని యొక్క నెక్స్ట్ వేరియంట్లో అయితే వస్తుంది. బట్ ఇక్కడ వైపర్ ప్రొవైడ్ చేయడం జరిగింది, రియర్ వైపర్. మన ఫ్రంట్ ఏదైతే నెక్స్టర్ లేదా 3 యూనిట్ LED DRLs చూసామో అదే విధంగా ఆ డిజైన్లో ఫాలో అవుతూ వెనకాల టేల్ ల్యాంప్స్ కూడా మనకి 3 యూనిట్ డిజైన్లో చేయడం జరిగింది. డిజైన్ అయితే బాగుంది, చూడటానికి బ్రైట్గా ఉంది. అండ్ ఈ యూనిట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ రైట్ కార్నర్లో మనకి హైబ్రిడ్ బ్యాడ్జ్, లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఇన్విక్టో బ్యాడ్జింగ్ ఉంది. ఇక్కడ టెయిల్ గేట్ కింద మనకి రియర్ పార్కింగ్ కెమెరా. అలా కిందకి వెళ్తే లోవర్ బంపర్ ఏరియా వచ్చేసి మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో వచ్చింది. బట్ ఇక్కడ రియర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే మిస్ అవుతున్నాయి. టాప్ మోడల్ ఆల్ఫా ప్లస్లో అయితే మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇంకా స్పేర్ వీల్ విషయానికి వస్తే మనకి చాసీ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ చెక్ చేద్దాం. సో యాజ్ యూ కెన్ సీ ఇది 7 సీటర్ వర్షన్ కాబట్టి 3rd రో సీట్స్ ఫోల్డ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి ఉండండి, ఈ 3rd రో సీట్స్ అన్ఫోల్డ్ చేస్తాను. ఆల్రెడీ సో ఇప్పుడు మనం 3 rows కనుక యూస్ చేస్తే ఈ ఇన్విక్టో యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 239 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఈజీగా 2 సూట్ కేసెస్ ఫిట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ట్రంక్ లైట్, ఫ్లోర్ కనుక చూసుకుంటే ఇది ఫాల్స్ ఫ్లోర్, ఇది లోపల మనకి ఇంకా స్టోరేజ్ స్పేస్ ఉంది.
సో మీరు ఇన్ కేస్ ఏమైనా చిన్నవి పెట్టుకోవాలన్నా కింద వేరే కంపార్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడేమో వచ్చేసి మనకి థర్డ్ రో సెంటర్ ప్యాసింజర్ యొక్క హెడ్ రెస్ట్ ప్లేస్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీ ఫ్యామిలీ ఒక 4 మెంబర్ లేదా 5 మెంబర్ ఫ్యామిలీ అయితే కనుక మీరు ఈ థర్డ్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో మీ యొక్క ప్రిఫరెన్స్ బట్టి మీరు బూట్ స్పేస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనం ఇంటీరియర్స్ చెక్ చేద్దాం. ఇక్కడ మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్లో మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. డోర్ ఓపెనింగ్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ బాగానే వైడ్గా ఓపెన్ అయింది. సో దీని యొక్క ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ లేదా లోపలికి ఎక్కడానికి దిగడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ విండో ఏరియా కూడా మనకి చాలా పెద్దగా ఇచ్చారు. సో లోపల ప్యాసింజర్స్కి అయితే మంచి వ్యూ అయితే వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు సన్లైట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ సన్ బ్లైండ్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న బ్లైండ్స్ యూస్ చేసి మీరు సన్లైట్ని అయితే అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడ డోర్ మీద యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ఇక్కడ లెదర్ ప్యాడింగ్ వచ్చింది. దాంతోపాటు ఇక్కడ బ్రాన్స్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కింద డోర్ పాకెట్స్ విషయానికి వస్తే చాలా పెద్దగానే ఉన్నాయి. అండ్ దాని పక్కన ఇంకో బాటిల్ కూడా పెట్టొచ్చు. ఇది 7 సీటర్ వర్షన్ కాబట్టి ఫ్రంట్ వచ్చేసి 2 సీట్స్, సెకండ్ రోలో వచ్చేసి 2 సీట్స్ అండ్ థర్డ్ రోలో వచ్చేసి మనకి 3 పీపుల్ అకామిడేట్ చేసేలాగా సీట్ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ అపాల్స్ట్రీ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ యూస్ చేశారు. అండ్ సెకండ్ రో సీట్స్ కూడా మనకి క్యాప్టెన్ స్టైల్ సీట్స్ వచ్చాయి. ఈ సీట్స్ వచ్చేసి మనకి ఫ్రంట్కి బ్యాక్కి పుష్ చేయొచ్చు. అదేవిధంగా రిక్లైన్ యాంగిల్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనం థర్డ్ రోలో కూర్చుని స్పేస్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ మీరు సెకండ్ రో సీట్ కనుక ఇలా పుష్ చేస్తే మనకి స్పేస్ ఉంటుంది థర్డ్ రోని యాక్సెస్ చేయడానికి. సో ఇక్కడ థర్డ్ రోలో ఉన్న ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 12 volts పాస్ సాకెట్, కపుల్ ఆఫ్ బాటిల్ హోల్డర్స్, సెంటర్ ప్యాసింజర్కి సీట్ బెల్ట్ పొజిషనింగ్ ఇక్కడ ఉంది, గ్రాబ్ రైల్స్, రూఫ్ మౌంటెడ్ ఏసీ వెన్స్, రైట్ సైడ్ ఏమో అగైన్ 2 కప్ హోల్డర్స్. సో స్పేస్ విషయానికి వస్తే ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. ఇక్కడ సెకండ్ రో సీట్ ఏదైతే ఉందో నార్మల్ సెట్టింగ్కి పెట్టాను. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు నాకున్న స్పేస్. కింద లెగ్ రూమ్ సరిపోయింది అండ్ నీ రూమ్ కూడా ఆల్మోస్ట్ ఫిట్ అయింది. అన్కంఫర్టబుల్గా అయితే లేదు. నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను. సో దాన్ని బట్టి మీరు ఆలోచిస్తే కనుక అడల్ట్స్ కూడా కూర్చోవచ్చు ఇక్కడ. సో నో ఇష్యూస్ ఫర్ అడల్ట్స్ ఇన్ థర్డ్ రో. అదేవిధంగా ఇక్కడ థర్డ్ రో గ్లాస్ ఏరియా కూడా పెద్దగానే ఉంది. సో వ్యూ కూడా బాగా కనపడుతుంది. ఇక్కడ మనకి క్లాస్ట్రోఫోబిక్గా లేదా అన్కంఫర్టబుల్గా అయితే ఉండదు. ఆల్రెడీ ఇప్పుడు మనం సెకండ్ రోకి వెళ్ళిపోదాం. సెకండ్ రో విషయానికి వస్తే ఏం చెప్పక్కర్లేదు అనుకుంటా. ఇట్స్ ద మోస్ట్ కంఫర్టబుల్ రో. ఇక్కడ నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ చాలా అంటే చాలా ఉంది. మీకు ఎక్కడ తక్కువ అనిపించదు. ఇక్కడ సెంటర్లో మనకి ఫోల్డబుల్ ట్రే కూడా ఇచ్చారు. ఈ ట్రేలో మనకి 2 కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫోన్ కానీ ఇంకేమైనా పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. అండ్ ఈ ట్రే వద్దంటే మీకు ఈజీగా ఫోల్డ్ చేసేయచ్చు. ఇంకా సీటింగ్ విషయానికి వస్తే ఇది క్యాప్టెన్ చైర్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంది. మనకి ఇక్కడ ఇండివిజువల్ ఆర్మ్ రెస్ట్ వస్తుంది. సీట్ రిక్లైన్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ కన్వీనియన్స్ విషయానికి వస్తే ఇక్కడ రియర్ ఏసీ బ్లోవర్ కంట్రోల్స్ ఇచ్చారు. ఒకవేళ మీరు దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ఆల్ఫా ప్లస్ కనుక ఆప్ చేసుకుంటే దాంట్లో వచ్చేసి సెకండ్ రోలో కూడా మనకి క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. అంటే 2 zone క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. దాన్ని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే మనకి 2 USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్, పైన వచ్చేసి మనకి గ్రాబ్ రైల్స్, ఇక్కడ మనకి ambient లైటింగ్ స్ట్రిప్ ఉంది. అదేవిధంగా రూఫ్ మౌంటెడ్ ఏసీ వెన్స్ అండ్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. సో సెకండ్ రో వరకు అయితే ఇప్పుడు మనం ఫస్ట్ రో చెక్ చేద్దాం. డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి కీలెస్ ప్యాసివ్ ఎంట్రీ వస్తుంది. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి పవర్ విండో స్విచెస్, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ అండ్ ఓవర్వేమ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఈ డ్రైవర్ సీట్ వచ్చేసి ఇది బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనబుల్. బట్ మీరు దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ కనుక ఆప్ చేస్తే మీకు 8-way పవర్ అడ్జస్టబుల్ సీట్ అయితే వస్తుంది. కింద కనుక చూసుకుంటే మనకి ప్రాపర్ డెడ్ పెడల్ ప్లేస్మెంట్ ఉంది. ఇన్విక్టో యొక్క కీ ఫాబ్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో మనకి లాక్ అండ్ అన్లాక్ బటన్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ స్టీరింగ్ కాలమ్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి 3 spoke లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్. ఇది టచ్ అండ్ ఫీల్ అయితే చాలా సాలిడ్గా ఉంది. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది బోత్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. ఇన్విక్టో క్యాబిన్లో యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ప్యాసింజర్ సైడ్ డాష్ బోర్డ్ మీద కొంచెం లెదర్ ట్రీట్మెంట్ వచ్చింది, బ్లాక్ లెదర్ ట్రీట్మెంట్. అదేవిధంగా సెంటర్ కాన్సోల్ చుట్టూ చూసుకున్నా మనకి బ్రాన్స్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. చూడటానికి చాలా ప్రీమియంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి 12 volts పాస్ సాకెట్. గ్లో బాక్స్ విషయానికి వస్తే డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ స్టీరింగ్ కాలమ్ మీద కంట్రోల్స్ కనుక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగిల్ చేయడానికి స్విచెస్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ ఏమో వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ స్విచెస్. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్, రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్ ఉన్నాయి. ఇది CVT వేరియంట్ కాబట్టి మనకి ఆబ్వియస్గా ప్యాడల్ షిఫ్టర్స్ ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్ విషయానికి వస్తే సెంటర్లో వచ్చేసి మనకి 7-inch డిజిటల్ క్లస్టర్ ఇచ్చారు. దీంట్లో మనకి స్పీడోమీటర్ ఉంది. అదేవిధంగా మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ కూడా చూపిస్తుంది. మనకి గియర్ ఇండికేటర్, రోడోమీటర్, ట్రిప్ మీటర్, లైట్ ఇండికేషన్స్, టైమ్, టెంపరేచర్, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, హైబ్రిడ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో దాని యొక్క గ్రాఫిక్స్ కూడా డిస్ప్లే చేస్తుంది. అదేవిధంగా ఇన్విక్టోలో మనకి డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈకో, నార్మల్ అండ్ పార్ 3 డ్రైవింగ్ మోడ్స్ అనమాట. ఇది మనం చేంజ్ చేసినప్పుడు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో కూడా డైల్స్ అన్నవి రెడ్ అవుతాయి. పవర్ గన్ ఆఫ్ చేస్తే, ఒకవేళ మీరు ఈకో సెలెక్ట్ చేస్తే డైల్ వచ్చేసి గ్రీన్ అవుతుంది. నార్మల్ అయితే ఆబ్వియస్గా బ్లూ అయితే ఉంటుంది. సో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్ప్లేలో మనకి చూపిస్తుంది. నెక్స్ట్ అలా సెంటర్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఫ్లోటింగ్ టైప్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది ఇక్కడ. ఇది బేస్ వేరియంట్ జీటా ప్లస్ కాబట్టి దీంట్లో వచ్చేసి 8-inch స్మార్ట్ ప్లే మ్యాగ్నమ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు.
దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ఆల్ఫా ప్లస్ లో మనకి ఏకంగా 10-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ వస్తుంది. అది వచ్చేసి స్మార్ట్ ప్లే మ్యాగ్నమ్ ప్లస్. అయితే ఈ సిస్టమ్ వచ్చేసి మనకి యూఎస్బీ, బ్లూటూత్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. దాని ఫాలోతో చూసుకుంటే మనకి ఏసీ వెంట్స్ అండ్ హజార్డ్ లైట్ ఉంది. క్లైమేట్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్. దాని ఫాలోతో కనుక చూసుకుంటే ఇది ఈసీవీటీ కాబట్టి మనకి దీంట్లో ఆటోమేటిక్ షిఫ్టర్ అయితే వస్తుంది. గియర్ నాబ్ వచ్చేసి లెదర్ ట్రీట్మెంట్ వచ్చింది. ఈ ఇన్విక్టోలో నాకు నచ్చిన విషయం ఏంటంటే మనకి బేస్ వేరియంట్ నుంచే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఈపీబీ. అదేవిధంగా ఇక్కడ ఆటో హోల్డ్ స్విచ్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పినట్టు డ్రైవ్ మోడ్స్కి స్విచ్. ఒకవేళ మీరు ఈవీ మోడ్లో డ్రైవ్ చేయాలనుకుంటే మనకి ఈవీ మోడ్ స్విచ్ ఉంది. దాని ఫాలోతో మనకి ట్రాక్షన్ కంట్రోల్ లేదా ఈఎస్సీ ఆఫ్ స్విచ్ ఉంది. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా వ్యూ కూడా చూపిస్తా. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ఆల్ఫా ప్లస్ కనుక ఆప్ చేస్తే దాంట్లో వచ్చేసి మీకు 360-degree కెమెరా ఫీచర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యూఎస్బీ ఏ టైప్ అండ్ సి టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. కప్ హోల్డర్స్ కనుక చూసుకుంటే మనకి స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ వస్తాయి అండ్ దాని చుట్టూ బ్రాన్స్ ట్రీట్మెంట్ కూడా చూడొచ్చు. ఇంకా సెంటర్ ఆర్మ్రెస్ట్ విషయానికి వస్తే ఇది లెదర్ ప్యాడెడ్ ఇది. అండ్ దీని యొక్క ఓపెనింగ్ కనుక చూసుకుంటే ఓన్లీ డ్రైవర్ సైడ్ ఓపెన్ అవుతుంది అండ్ లోపల మనకి కావాల్సినంత స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఐఆర్వీఎం, దాని ఫాలోతో మనకి రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ ఈ పెద్ద క్యాబిన్ కి పానోరామిక్ సన్ రూఫ్ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకవేళ మీరు సన్ రూఫ్ ఫ్యాన్ అయితే కంపల్సరీ మీరు దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ఆల్ఫా ప్లస్ అయితే ఆప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ చూద్దాం. ఈ ఇన్విక్టోలో వచ్చేసి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబీడీ, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, 360-degree కెమెరా, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం అండ్ ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ జీటా ప్లస్ 7-seater వర్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 31,06,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. ఒకవేళ మీరు టాప్ మోడల్ ఆల్ఫా ప్లస్ 7-seater ఇన్విక్టో కనుక ఆప్ చేసుకుంటే అది వచ్చేసి మీకు 34,54,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే మారుతి సుజుకి నెక్సా కార్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ జయవేరి నెక్సా. ఇది వచ్చేసి మనకి రామటాకీస్ రోడ్ లో ఉంది. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ అ నైస్ డే.